60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అంటే స్టాక్ మార్కెట్ లో మామూలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ పెద్ద అమౌంట్ ఉందనుకోండి, ఒక 5 crores 6 crores అంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారా? ఇన్వెస్ట్ చేయొచ్చా? అసలు చేసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడిప్పుడే ఒక అవగాహన వస్తుంది స్టాక్ మార్కెట్ మీద. ఇప్పటిదాకా ట్రెడిషనల్ గానే ఇన్వెస్ట్మెంట్ చేశారు. మన పేరెంట్స్ కావచ్చు, మన ఫోర్ ఫాదర్స్ కావచ్చు, అంత ల్యాండ్, గోల్డ్, ఎఫ్డీస్, పోస్టల్ స్కీమ్స్ ఇట్లాంటి వాటిలో పెట్టారు తప్ప ఈ స్టాక్ మార్కెట్ అనేది కొంచెం అవగాహన పెంచుకొని ఇప్పుడిప్పుడే వాళ్ళు మొదలు పెడుతున్నారు. అయితే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 2006 ఆ టైంలో ఒక డాక్టర్ని కలిసాను నేను. ఒక డాక్టర్ని కలిసినప్పుడు మనం చెప్పాను కదా, మనం మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ అన్ని చేస్తాం. సో అప్పట్లో ఒక డాక్టర్ని కలిసినప్పుడు ఏం చెప్పానంటే, సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, చాలా బాగుంటుందని చెప్తే, అప్పుడు తన వయసు 28 years అలా ఉన్నాయండి. అయితే అనేది ఏంటి, ఇన్సూరెన్స్ చేద్దాము, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్ రిస్క్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయినా మా ఫాదర్ని కూడా కాంటాక్ట్ చేస్తాను, కన్సల్ట్ చేస్తాను. చూడండి, పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మన దగ్గర విన్నా సెకండ్ ఒపీనియన్ కింద వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు, డాడీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు, ఒక అతను చక్రధర్ చెప్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ చేస్తే బాగుంటుందంట అంటే, వెంటనే వాళ్ళ ఫాదర్ నో చెప్పారు. నో, మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్ళకు, అది చాలా రిస్క్, స్టాక్ మార్కెట్ అంటే రిస్క్. ఆయన రైల్వేస్ లో చేస్తారు. సో మళ్ళీ నాకు చెప్పారు, లేదండి మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు, వదిలేండి ఇన్వెస్ట్మెంట్, మన ఇన్సూరెన్స్ చేద్దాం, మీరు అది కూడా చేస్తారు కదా, చేద్దాం అన్నారు. లేదంటే మీ నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు పెద్ద అవగాహన ఉండదు, బ్యాంకింగ్ అలాంటి బ్యాంక్ వాళ్ళు, కొంచెం ఇన్సూరెన్స్ వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ మీద, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ఇంకో సెకండ్ ఒపీనియన్ ఇంకో దగ్గర తీసుకోండి అన్నారు. అంటే మా మేనమావ ఉన్నారండి, మా మాయ మా అంకుల్, ఆయన చీఫ్ మేనేజర్ బ్యాంక్ లో, ఆయన కాల్ చేసి కనుక్కుంటాను సార్, కూడా టైం ఇవ్వండి అని చెప్పారు. టైం ఆయన ఫోన్ చేశారు, వాళ్ళ మాయకి నో చెప్పారు, అస్సలు వెళ్ళకు దాని జోలికి, హర్షద్ పెద్ద స్కామ్ జరిగింది, పెద్ద పెద్ద స్కామ్లు ఉంటాయి, మొత్తం డబ్బులు అన్ని పోతాయి, జీరో అయిపోతుంది ఇష్టం, ఇన్సూరెన్స్ చేసుకో కావాలంటే, కానీ దాని జోలికి పోకని చెప్పారు. సరే మళ్ళీ నాకు అదే మళ్ళీ ఫీడ్బ్యాక్, లేదండి చక్రధర్ గారు వద్దులేండి, ఇన్సూరెన్స్ అంటున్నారు కదా, అది చేద్దాం, అది హాయిగా ఉంటుంది, రిస్క్ ఉండదు, టెన్షన్ ఫ్రీ ఉంటుంది అని చెప్పి ఆ డాక్టర్ మన దగ్గర ఒక 5 lakhs పాలసీ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సరే మనం ఏంటంటే మన పని గైడ్ చేయటమే, ఎడ్యుకేట్ చేయటమే. మళ్ళీ కొంచెం ఒక 1 year తర్వాత, సార్ మీకు చాలా ఇన్కమ్ వస్తుంది, ఆల్రెడీ 70,000 per month సంపాదిస్తున్నారు ఆయన, కొంచెం మంచి ఫేమస్ డాక్టర్ అయిపోయారు, కొంచెం ఆ టైంలో మంచి శాలరీ ఉంది, ఒక 10,000 మట్టడానికి ఏంటి ప్రాబ్లం, ఒక ట్రైల్ అయితే వేయండి అంటే, సరే ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా అని చెప్పి ఆయన ఒక 10,000 కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేశారు. అది SBI కాంట్రా ఫండ్ ఇచ్చినట్టు నాకు గుర్తు. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 2007 ఇన్ బిట్వీన్ కే విత్ ఇన్ 1 year లోనే ఆ 10,000 కాస్త దగ్గర 18,000 అయింది. 80% ప్రాఫిట్. అంటే ఆయనకి 80,000 అయింది. 18,000 అంటే 10,000 కి 8,000 యాడ్ చేస్తే 80% రిటర్న్ వస్తుంది. అది పెద్ద అమౌంట్. అది రిటర్న్ వచ్చింది, బాగానే వచ్చింది. అది రిటర్న్ వస్తే ఆయన సర్ప్రైజ్ అయ్యారు, ఇంత రిటర్న్ వచ్చింది, మరి మా పేరెంట్స్ ఏమో వద్దంటున్నారు, అంకుల్ వద్దంటున్నారు, చూస్తేనేమో బాగానే ఉంది రిటర్న్, ఇది నిజంగా బాగానే ఉందండి, కొంచెం పెంచుతాను, ఒక 25,000 చేద్దాం ఈసారి అని చెప్పి 25,000 మళ్ళీ యాడ్ చేశారు. అలా మొత్తానికి 25,000 ఇన్వెస్ట్ చేశారు. 2008 వచ్చేసరికల్లా మార్కెట్ లో డ్రాస్టిక్ ఫాల్ వచ్చింది, పెద్ద ఫాల్, మొత్తం డమా పడిపోయింది. పెట్టిన 25,000 కాస్త ఈసారి చూస్తే 12,000, హార్డ్లీ 12,000 10,000 అయిపోయింది, 15,000 లాస్. అప్పుడే అన్నారు, చూసారా చెప్తూనే ఉన్నానా, వచ్చినప్పుడు అలా అన్నారు, 8,000 అలా చెప్పారు. ఎందుకంటే మా పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పి కరెక్టే, మనే సరిగ్గా అర్థం చేసుకో అన్నారు. లేదని చెప్పాను కదండి, 3 years వెయిట్ చేయాలి, దేనికైనా 3 years వెయిట్ చేస్తే కానీ మనకు రిటర్న్స్ కనిపించవు, కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి, ఒక 2 years వెయిట్ చేయండి అని చెప్పాను. సరే 10,000 కదా అని చెప్పి వెయిట్ చేశారు, 25,000 కదా అని. 2010 కల్లా అది మళ్ళీ బాగా పెరిగిపోయి 40,000 వెళ్ళిపోయింది. 40,000 అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓకే మార్కెట్ లో పడుతుంది కానీ మళ్ళీ వెంటనే పైకి లేస్తుంది, అంటే బాల్ లాంటిది మార్కెట్ అంటే, బాల్ కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది అని అర్థమైంది ఆయనకి. అర్థమై ఇదేదో బాగుందని చెప్పి మళ్ళీ 1 lakh ఇన్వెస్ట్ చేశారు. ఆ 1 lakh మీద మళ్ళీ 40,000 ప్రాఫిట్ తీసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో, అంటే మనం చెప్తే 50% కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రాక్టికల్ గా వాళ్ళు చూస్తే ఎక్స్పీరియన్స్ అయితే
ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళు పెరిగిపోతాయి. కరెక్ట్. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదండి, మన దగ్గరే ఇన్వెస్ట్ చేసుకుంటూనే వచ్చారు. 10 lakhs, 20 lakhs, 25 lakhs, ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఓకే ఇన్వెస్ట్ చేస్తూ సో వచ్చారు. ఇవాళ నేను చూసుకుంటే ఒక 20 years తర్వాత ఆ ఒక్క డాక్టర్దే నా దగ్గర 6 crores ఉంది వెల్త్. ఓ. అంటే అందులో పిఎంఎస్, ఏఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కలిపి. సో 10,000 తో మొదలుపెట్టిన ఇన్వెస్టర్ ఇవాళ ఆయనగా చూశారు కాబట్టి, ఆ రిటర్న్ చూశారు కాబట్టి, వాళ్ళ పేరెంట్స్ చెప్పారో లేదో నాకు తెలియదు, బట్ ఆయన సొంతంగా వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చూడండి, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ వస్తుంది. మన చిన్నప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు చాలా చూస్తే చాలా అబ్నార్మల్ పెరిగిపోయింది. మన ఫ్యూచర్ లో మనకి ఎన్ని కోట్లు ఉన్నా సరిపోతాయి లేవు అన్న థాట్ ఉంది. సో ఎట్లాంటి టైంలో మనం కనుక కొంచెం అర్థం చేసుకుని, సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి బ్రహ్మాండంగానే ఉంటాయండి. అన్ని కూడా సెబీ రెగ్యులేటెడ్ గా ఉన్నాయి. మనకి సెక్యూరిటైజేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా కావచ్చు, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా కావచ్చు, ఈ గవర్నమెంట్ బాడీస్ కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు, సేఫ్టీ వైజ్ ఉంటుంది. సో మేము ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మెయిన్ గా ఈ 3 చూసుకోండి అని చెప్తాం. LRS అంటాం. LRS అంటే ఏంటంటే, ఎల్ అంటే లిక్విడిటీ, అంటే మీరు వెంటనే అమ్మగలరా. మీరు ఇన్వెస్ట్ చేస్తారు బాగానే ఉంది, మళ్ళీ వెంటనే రేపు పొద్దున కావాలి అంటే మళ్ళీ మీకు వస్తుందా లేదా. ల్యాండ్ చూసామనుకోండి, ల్యాండ్ లో మనం పెడతాం 10 lakhs, దాన్ని అమ్మాలంటే మళ్ళీ అమ్మలేం, 6 years 7 years పట్టొచ్చు. సో లిక్విడిటీ ఉండదు. ఎల్ అంటే లిక్విడిటీ, అది ఉండదు. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, స్టాక్ మార్కెట్ లో కావచ్చు, ఈ ఏఎఫ్, పిఎంఎస్ వీటిలో ఆ లిక్విడిటీ ఉంటుంది. మనం మళ్ళీ కావాలంటే వెంటనే రిటర్న్ తీసేసుకోవచ్చు. సో అట్లా వాటికి లోన్ కూడా వస్తుంది కావాలంటే, అలాంటి ప్రొసీజర్ కూడా ఉంది. సో ఎల్ ఉంది, లిక్విడిటీ ఉంది. సో రిటర్న్ అంటే, రిటర్న్ ఏంటంటే మన ఇన్ఫ్లేషన్ అంటే మన ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో, మన ఖర్చుల కంటే కూడా ₹1 అట్లీస్ట్ ఎక్కువ రావాలి రిటర్న్. సో అట్లా చూస్తే మనకి లాస్ట్ 15 years నుంచి చూస్తున్నా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్స్ అయితే 12% నుంచి 15% ఈజీగా ఇస్తూనే ఉన్నాయి. సో అదే కంటిన్యూ అవుతుందని కూడా మనం చెప్తున్నాం. సో కాబట్టి 12%, 15% ఇస్ రీజనబుల్ రిటర్న్, గుడ్ రిటర్న్ అని చెప్పొచ్చు. సో మనకి రిటర్న్ కూడా అయింది. ఇంకోటి ఎస్ అంటే సేఫ్టీ. సో LRS లో ఎల్ అంటే లిక్విడిటీ, ఆర్ అంటే రిటర్న్, ఎస్ అంటే సేఫ్టీ. సో మనకి ఎక్కడైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కావచ్చు, యాంఫీ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ బాడీస్ కంట్రోల్ చేస్తున్నాయో, వాళ్ళ ఐస్ దాని మీద ఉందో మనకి సేఫ్టీ కూడా ఉంటుంది. సో కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రేపు పొద్దున కల్లా చూపిస్తాం, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఏ స్టాక్స్ కొన్నాము అని. సో కళ్ళ కట్టినట్టు మన ట్రాన్స్పరెన్సీగా ఉంది కాబట్టి సేఫ్టీ కూడా ఉంది. సో మనకి ఈ 3 ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని కోట్లైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పిఎంఎస్ లో చేయొచ్చు, ఏఎఫ్ లో చేయొచ్చు. సో ఏఎఫ్, పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ SIF, కొత్తగా రాబోతుంది SIF, అన్ని కూడా గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.